హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ ద ఫ్రీ ఎర్న్. మనము ఈ రోజు వీడియోలో ఏం తెలుసుకోబోతున్నామంటే, మనం బైనాన్స్ నుంచి బ్యాంకుకి ట్రాన్స్ఫర్ చేసుకోవడం ఎలా అంటే, బైనాన్స్ నుంచే ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చా లేదా వేరే వెబ్సైట్స్ కానీ వేరే యాప్స్లో కానీ ట్రాన్స్ఫర్ చేసి బ్యాంకుకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలా, ఇది క్లియర్గా నేను చెప్తాను. మనం బైనాన్స్లో వచ్చి ఐఎన్ఆర్కి ట్రాన్స్ఫర్ చేసుకోవాలంటే, ఏదైనా కాయిన్ ఐఎన్ఆర్కి ట్రాన్స్ఫర్ చేసుకోవాలంటే మనం P2P వాడాలా. ఇది చాలా రిస్క్తో కూడుకున్న పని. ఎందుకంటే కొన్నిసార్లు అవుతుకుల అంటే P2P అంటే మనం వేరే వాళ్ళకి సెండ్ చేసినప్పుడు మీకు అది కానీ చూపిస్తాను. నేను చెప్పలేకపోతున్నా క్లియర్గా. చూడండి, నేను ఐఎన్ఆర్కి ట్రాన్స్ఫర్ చేసుకోవాలనుకుంటున్నా కాయిన్ వచ్చి. ఇక్కడ సెండింగ్ మీద క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ ఉంది చూడి, సేల్ టు ఐఎన్ఆర్ అని ఉంది. నేను ఇక్కడ కాయిన్స్ చూపిస్తుంది. కాయిన్స్ చూపించినాక నేను USDT సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ సేల్ ఉంది, USDTని ఐఎన్ఆర్కు సేల్ చేసుకోవడము. ఇక్కడ $4 $4.92 చూపిస్తుంది కదా USDT. ఇక్కడ క్లిక్ చేస్తే మనకు ప్లీజ్ ఎంటర్ అమౌంట్ అని అడుగుతుంది. ఇది క్లిక్ చేసినా వర్క్ కావడం లేదండి. ఇది వర్క్ కావడం లేదు క్లిక్ చేసినా కానీ. సపోజ్ ఇది క్లిక్ చేస్తున్నాను. చూడండి, ఇది ఇక్కడ ఎంటర్ చేయమంటుంది కదా అమౌంట్. 4 USDT. చూడండి, గో టు P2P అంటుంది. మనము ఇక్కడ వచ్చి మనం వేరే వాళ్ళని సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. అది చూడండి, ఇక్కడ క్లియర్గా ఇచ్చినారు వాళ్ళు. ఇది మనకు చాలా రిస్క్తో కూడుకున్న పని. అక్కడ వ్యక్తులు మనకి ఎవరో తెలియదు, వాళ్ళు ఏమనేది తెలియదు. ఇది చాలా రిస్క్తో కూడుకున్న పని కాబట్టి మనమే స్వయంగా మనం ఎలా పంపించుకోవాలో అది చూసుకుందాము. చూడండి, ఇక్కడ కాస్ట్ కానీ చాలా తక్కువ చూపిస్తుంది. 1 USDT వచ్చి 81.60 INRకే ఇస్తానని చెప్పింది. ఇది మనకి ఇప్పుడు USDT వాల్యూ కానీ చాలా ఎక్కువ కదా. ఇది మనకు చాలా లాస్లో కూడుకున్న పని. దానికోసమే నేను సింపుల్గా మీకు ఎలా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి మన బ్యాంకుకి అని నేను సింపుల్గా క్లియర్గా వివరిస్తాను. ఈ వీడియో పూర్తిగా చూస్తే మీకు అర్థమవుతుంది. అలాగే ఈ వీడియో కొత్తగా చూసే వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు మీకు ఎలా ట్రాన్స్ఫర్ చేసుకోవాలో చూపిస్తాను నేను. మనము దీంట్లో TRX తీసుకోవాలి ఫ్రెండ్స్. TRX తీసుకుంటేనే మనకు ఈజీ ట్రాన్స్ఫర్గా ఉంటుంది. మనము ఈ బైనాన్స్ నుంచి జియో టెస్ట్కి అంటే జియో టెస్ట్ యాప్ ఉంది కదా, మనకి ఇండియాలో ఈజీగా వర్క్ అయ్యేది. మనకు INR డిపాజిట్ ఉంది దాంట్లోన. మన బ్యాంక్ నుంచి INR ఈజీగా డిపాజిట్ చేసుకోవచ్చు అందులో అనమాట. అలాగే బ్యాంకుకి ఈజీగా సేల్ చేసుకోవచ్చు మనము. జియో టెస్ట్కి దానికి ఎలా సెండ్ చేసుకోవాలో ఈ వీడియోలో నేను క్లియర్గా చెప్తాను. నేను TRX తీసుకుంటున్నాను. TRX తీసుకున్నా ఫ్రెండ్స్.1 TRX ఉంది కదా నాతోన. విత్డ్రా మీద క్లిక్ చేస్తున్నాను అనమాట. సెండ్ అని ఉంది కదా, ఇది క్రిప్టో నెట్వర్క్కి. మనము ఇక్కడ వచ్చి 2 ఉంటాయి ఫ్రెండ్స్. మనము ట్రాన్ నెట్వర్క్కు సంబంధించింది తీసుకోవచ్చు, అలాగే బైనాన్స్ స్మార్ట్ చైన్కి సంబంధించింది తీసుకోవచ్చు. ఇక్కడ వచ్చి మీరు క్లియర్గా చూసుకోండి. ఇక్కడ ఫీజు వచ్చి బైనాన్స్ నెట్వర్క్కి చాలా తక్కువ ఉంది. 0.049 TRXే ఉంది. మీరు ఇక్కడ చూసినట్లయితే మీకు అర్థమవుతుంది. ఇది చూడండి, ఇది ఫీజు 1 TRX అడుగుతుంది. అది కాకుండా ఇందులో మినిమం విత్డ్రాలు పైన బైనాన్స్ స్మార్ట్ చైన్కి వచ్చి మనము 0.098 విత్డ్రాల్ ఉంది. మినిమం విత్డ్రాల్ వచ్చి దీంట్లో వచ్చి మినిమం విత్డ్రాల్ వచ్చి 30 TRXలు ఉందన్నమాట. ఇది మనకి సింపుల్గా మీరు ఛార్జెస్ తక్కువ కాబట్టి బైనాన్స్ స్మార్ట్ చైన్ నెట్వర్క్ని యూజ్ చేసుకోండి. నేను బైనాన్స్ స్మార్ట్ చైన్ నెట్వర్క్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ మ్యాక్సిమం మీద క్లిక్ చేస్తున్నాను. 1 ఉంది కాబట్టి మీకు
సింపుల్గా నేను 1 తీసుకున్నాను అనమాట. ఇప్పుడు ఇక్కడ అడ్రస్ ఇవ్వాలి మనం. అడ్రస్ ఇది నేను ఇప్పుడు చూపిస్తాను మీకు. ఇక్కడ మనము జియో టెస్ట్ యాప్ని ఓపెన్ చేస్తున్నాను నేను. దీంట్లో మీరు రిజిస్ట్రేషన్ కాకుండా ఇలా మీరు దీంట్లో రిజిస్ట్రేషన్ అయ్యి అన్ని పాన్ కార్డు, ఆధార్ కార్డు అన్నీ కంప్లీట్ చేసిన తర్వాతే దీంట్లో చేసుకోగలము. దీంట్లో వచ్చి నేను డిపాజిట్ ఎలా చేయాలో మీకు చూపిస్తాను. ఇక్కడ డిపాజిట్ విత్డ్రాల్ మీద పైన క్లిక్ చేస్తే ఇది ఐఎన్ఆర్ డిపాజిట్ అండి. ఇది కాదు, కిందికి ఇట్లా చూస్తే ఇక్కడ టీఆర్ఎక్స్ అని సెలెక్ట్ చేయండి. ఇక్కడ టీఆర్ఎక్స్ అని కొడితే కాయిన్ అనేది చూపిస్తుంది. ఇక్కడ క్లిక్ చేయండి. సెలెక్టెడ్ నెట్వర్క్ అని ఉంది, ఇక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ బైనాన్స్ స్మార్ట్ చైన్ ఉంది కదా, BSC అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి గెట్ డిపాజిట్ అడ్రస్ అంటుంది. ఇది అడ్రస్ అనమాట. ఇది వచ్చి ఇలా కాపీ కావడం లేదు ఇది తీసుకోవడానికి, కాబట్టి మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇది వచ్చి QR కోడ్ స్క్రీన్ షాట్ అనమాట. ఈ QR కోడ్ని మనం అక్కడ స్కాన్ చేద్దాం. ఇక్కడ ఉంది కదా పైన స్కానరు బైనాన్స్లో, ఇదనమాట. అది స్కాన్ చేయండి మీరు. ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ ఇలా అనమాట. చూడండి, ఇలా ఓపెన్ చేశాను. మనకి అడ్రస్ అనేది ఇక్కడ వచ్చేసింది అనమాట. ఇక్కడ అనేది ఫీజు తక్కువ పడుతుంది మనకి. మనం 1 TRX ఉన్నా మనము ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అనమాట. విత్డ్రా మీద కన్ఫర్మ్ మీద క్లిక్ చేస్తున్నాను. ఇది మనకు వచ్చి ఫీజు పోయి మిగతాది వచ్చి ఇక్కడ చూపిస్తుంది. చూడండి ఎంత, ఇక్కడ చూపిస్తుంది ఎంత మీకు రిసీవ్ అవుతుందని. నేను విత్డ్రా మీద క్లిక్ చేస్తున్నాను ఫ్రెండ్స్. కన్ఫర్మ్ క్లిక్ చేశాను. ఇది అనేది ప్రాసెసింగ్లో పడింది. విత్డ్రా అనేది వెరిఫై హిస్టరీ మీద క్లిక్ చేస్తున్నాను. ఇది ప్రాసెస్లో ఉంది ఫ్రెండ్స్. మీకు సక్సెస్ అయితేనే ఈ వీడియోలోనే మీకు కంటిన్యూగా చూపిస్తానన్నమాట. ఇక్కడ వచ్చి విత్డ్రా సక్సెస్ అయ్యింది చూపిస్తాను మీకు. TRX కదా, 1 TRX విత్డ్రా ఇక్కడ కంప్లీట్గా అయింది. కానీ నేను ఒక్క మిస్టేక్ చేసినందువల్ల ఇది రిసీవ్ కాలేదన్నమాట. మీకు అది కానీ క్లియర్గా చెప్తాను. ఇక్కడ వచ్చి జియో టెస్ట్ యాప్లో వచ్చి చూడండి యాడ్ కాలేదు. TRX చూపిస్తాను మీకు. TRX అనేది యాడ్ కాలేదు. ఇది వచ్చి నేను మీకు చెప్తున్నాను ఫ్రెండ్స్. ఇది నేను నెట్వర్క్ కరెక్ట్గానే పెట్టుకున్నా, కానీ ఇక్కడ ఏం మిస్టేక్ అయిందంటే ఇక్కడ వీళ్ళు మెన్షన్ చేయలేరు, మినిమం డిపాజిట్ అని కానీ మెన్షన్ చేయలేరు. దానికే నేను 1 TRX అనేది డిపాజిట్ పెట్టాను. మినిమం డిపాజిట్ అనేది వీళ్ళు మెన్షన్ చేయలేరు కాబట్టి నేను ఎంతైనా రిసీవ్ చేసుకుంటుంది అని నేను 1 TRX పెట్టాను. కానీ అదే నా మిస్టేక్ అయింది. నేను మళ్ళీ వీళ్ళకి కస్టమర్ కేర్ సపోర్ట్ అనేది ఉంటుంది దీంట్లో. ఇక్కడ చూడండి హెల్ప్ ఇక్కడ ఉంది కదా, ఇది కస్టమర్ కేర్ సపోర్ట్ అనమాట. ఇక్కడ కింద ఇక్కడ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేస్తే ఇక్కడ వస్తుంది. నేను వాళ్ళతో మాట్లాడినాను అనమాట. వాళ్ళతో మాట్లాడింటే వాళ్ళు ఏం చెప్పారంటే మీరు ఇక్కడ చెక్ చేసుకోండి మినిమం ఎంత డిపాజిట్ చేయాలో అని వాళ్ళు నాకు ఒక లింక్ పంపారు. నేను ఆ లింక్ని క్లిక్ చేసి క్లియర్గా చెక్ చేసుకున్నాను. చూడండి ఇక్కడ డిపాజిట్ విత్డ్రాల్ ఫీజెస్ అని ఉంది కదా, ఇక్కడ మనం TRX కదా, ఇక్కడ ఉంది ఫ్రెండ్స్ TRX 2 నెట్వర్క్లు చూపిస్తుంది, BSCను TRX. నేను స్మార్ట్ చైన్ బైనాన్స్ స్మార్ట్ చైన్ వాడినాం కదా, దీనికి వచ్చి ఇక్కడ కింద ఇక్కడ చూడండి మీకు పైన చూపిస్తాను. ఇక్కడ వచ్చి నెట్వర్క్స్, ఇక్కడ విత్డ్రా ఫీజెస్, ఇక్కడ మినిమం విత్డ్రా అమౌంట్, ఇక్కడ మ్యాక్సిమం విత్డ్రాల్ అమౌంట్,
ఇక్కడ మినిమం డిపాజిట్ అమౌంట్ అని ఇక్కడ ఉంది కదా, ఇక్కడ మనము టీఆర్ఎక్స్ తీసుకున్నాను. ఇదనమాట బైనాన్స్ స్మార్ట్ చైన్ అని మనకు లాస్ట్లో ఉంది కదా, ఇది 2 TRX అంట. మీకు ఇక్కడ చూడండి పైన మినిమం డిపాజిట్ అమౌంట్ కదా, ఇది 2 TRX మనం డిపాజిట్ చేయాలి, అప్పుడైతే రిసీవ్ అవుతుందన్నమాట. ఇది నేను చూసుకోలేదు, ఈ మిస్టేక్ చేసినాను. ఇది కానీ మీరు క్లియర్గా చూసుకోండి, అన్నీ ఉన్నాయి. మీకు కావాలంటే నిదానంగా ఒక్కొక్కటి చూపిస్తా చూడండి. మనకి బీటీసీ కాయిన్ నెట్వర్క్ ఉంది, బైనాన్స్ స్మార్ట్ చైన్ నెట్వర్క్ ఉంది, ఇథీరియం నెట్వర్క్ ఉంది, ఐఎన్ఆర్ మనకి ఐఎన్ఆర్ విత్డ్రాల్గానే ఉందన్నమాట. లైట్ కాయిన్, ఎక్స్ఆర్పి కాయిన్, ఇవన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్. మీకు ఈ లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో పెడతాను, అంటే వీళ్ళు ఇప్పుడు నాకు ఇచ్చారు కదా, ఆ లింక్ డిస్క్రిప్షన్లో పెడతారు, మీరు చెక్ చేసుకోండి. యాదైతే ఫీజు తక్కువగా అనిపిస్తుందో దాన్ని సెలెక్ట్ చేసుకోండి. మళ్ళీ తర్వాత వచ్చి నేను XLM కాయిన్ బైనాన్స్ స్మార్ట్ చైన్ వచ్చి ఇక్కడ చూడండి మినిమం 2 XLM కాయిన్ డిపాజిట్ చేయమంటుంది. నేను ఈ నెట్వర్క్ సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. సెలెక్ట్ చేసుకొని మీకు చూపిస్తాను. ఇక్కడ 25 XLM కాయిన్స్ నేను విత్డ్రా చేశాను అనమాట. నేను ఇది వస్తుందో రాదో అని నేను వీడియో తీయలేకపోయినప్పుడు మీకు చూపిస్తున్నాను. నేను బైనాన్స్ స్మార్ట్ చైన్ నెట్వర్క్ని సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ అంతా క్లియర్గా చూపిస్తుంది కదా మీకు. నెట్వర్క్ ఫీజు వచ్చి 0.04 XLM కాయిన్ పడింది అనమాట. 42 XLM కాయిన్. ఇది సక్సెస్ఫుల్ విత్డ్రాల్ అయింది. ఇది రిసీవ్గానే అయింది ఫ్రెండ్స్. వితిన్ సెకండ్స్లో రిసీవ్ అయింది అనమాట. చూపిస్తాను మీకు అది కానీ హిస్టరీ. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, పైన క్లియర్గా చూపిస్తుంది మీకు. ఇక్కడ 25 XLM కాయిన్స్ నాకు రిసీవ్ అయినాయి అన్నమాట. సక్సెస్ఫుల్గా రిసీవ్ అయినాయి. ఇవి సక్సెస్ఫుల్గా రిసీవ్ అయినాయి ఫ్రెండ్స్ నాకు అనమాట. దీన్ని నేను ఇప్పుడు ఏం చేశానంటే, తర్వాత వచ్చి నేను XLM కాయిన్ ఇట్లా ట్రేడింగ్లో సెలెక్ట్ చేసుకొని సేల్ చేశాను. మీకు అది కానీ చూపిస్తాను. XLM INR సేల్ చేసి దీంట్లో మినిమం విత్డ్రాల్ వచ్చి బ్యాంకుకి 500 ఫ్రెండ్స్. నేను చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చూపిస్తుంది హిస్టరీ, ట్రాన్సాక్షన్ హిస్టరీ. మీకు ఇంకొక చూపిస్తాను. ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేస్తే మనం క్రిప్టో హిస్టరీ, ఇది ట్రేడింగ్ హిస్టరీ అని ఉంటుంది. ఇక్కడ చూసుకోవచ్చు మనము. చూడండి, XLM కాయిన్స్ నేను సేల్ చేశాను అనమాట. 20 XLM కాయిన్స్ అనేది నేను సేల్ చేశాను. ఇక్కడ చూడండి క్లియర్గా చూపిస్తుంది. 20 XLM కాయిన్స్ నేను సేల్ చేశాను. ఒక కాయిన్ INRలో వచ్చి 25 రూపీస్ అనమాట ఒక కాయిన్. 20 XLM కాయిన్స్ నేను సేల్ చేశాను. సేల్ చేసి నేను విత్డ్రా కానీ పెట్టాను. మీకు ఈడ INR హిస్టరీ క్లిక్ చేస్తే విత్డ్రాల్ చూడండి 600 నేను విత్డ్రా పెట్టాను అనమాట. 600 విత్డ్రాల్. ఇక్కడ టైం కానీ పైన టైం క్లియర్గా చూపిస్తుంది ఫ్రెండ్స్. మీరు చూడండి, ఇక్కడ టైం కానీ క్లియర్గా చూపిస్తుంది అనమాట. మీరు ఇలాగే నెట్వర్క్ కరెక్ట్గా చూసుకోండి. నేను ఆ లింక్, అంటే ఇప్పుడు మనం మినిమం ఎంత డిపాజిట్ చేయాలో ఆ లింక్ కానీ మీకు డిస్క్రిప్షన్లో పెడతాను. ఆ లింక్ ద్వారా వెళ్ళి మీరు ఏ కాయిన్ అయితే డిపాజిట్ అంటే విత్డ్రాల్ తీసుకోవాలనుకుంటున్నారో బైనాన్స్ నుంచి, అది ఎంత మినిమం డిపాజిట్ దీంట్లోనే చూసుకొని మీరు వచ్చి ఇది సక్సెస్ఫుల్గా మీరు తీసుకోండి. మీరు మినిమం అనేది చెక్ చేసుకోకుండా చేస్తే ఇందాకే అక్కడ సక్సెస్ అవుతుంది, కానీ ఇక్కడ రిసీవ్ కాలేదు. ఇంతకుముందు ఒక వీడియోలోనే నేను చేశాను దీని గురించి. ఈ మిస్టేక్ ప్రతి ఒక్కరూ చేస్తుంటారని ఇంతకుముందు వీడియోలోనే నేను చేశాను. ఎలా అంటే, మీరు వచ్చి అడ్రస్ తప్పుగా సెలెక్ట్ చేసుకోవచ్చు, మినిమం డిపాజిట్ లేకుండా చేయొచ్చు, ఇలా అనమాట. ఇలా మనం అడ్రస్ వేరు పెట్టినా అది రిసీవ్ కాదండి. అలాగే మినిమం విత్డ్రాల్ చూసుకోకుండా చేసినా రిసీవ్ కాదు. ఈ మిస్టేక్ మాత్రం ఎవరు చేయకండి.
ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే ఎవరైనా కొత్తగా నా వీడియోని చూస్తుంటే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్లో తెలియజేయండి. నేను క్లియర్గా మీకు తెలియజేస్తానన్నమాట. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.